తెలంగాణలో హీట్ వేవ్ పై ప్రభుత్వం అలర్ట్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా వడగాల్పులతో 7 జిల్లాల్లో 16 మంది మృత్యువాత పడటంతో ప్రభుత్వం ముందస్తు చర్యలకు దిగింది. రాష్ట్రంలో తీవ్రస్థాయి ఉష్ణోగ్రతలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వడదెబ్బతో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం 4 లక్షల రూపాయల పరిహారం ఇస్తుందన్నారు మంత్రి పొంగులేటి. రానున్న 3 రోజులు మరింత తీవ్రంగా హీట్ వేవ్ ఉంటుందని, అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఒక్క ప్రాణం కూడా కోల్పోకూడదని, ఎండ తీవ్రతపై ప్రజలకు గంటకు హెచ్చరికలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ అంశం సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్ సందీప్, తీవ్రంగా ఎండలు వస్తున్న నేపథ్యంలో మనం చూస్తున్నాం. గడిచిన నెల 45 రోజుల నుంచి కూడా రాష్ట్రం ఒక అగ్నిగుండంగా మారినటువంటి నేపథ్యం చూస్తున్నాం. దాదాపు 46-47 డిగ్రీల సెంటిగ్రేడ్ హీట్ ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఎండ తీవ్రత ఇది ప్రధానంగా చాలా జిల్లాల్లో కూడా దీని ప్రభావం చూస్తున్నప్పటికీ అత్యధికంగా మనం చూడొచ్చు సూర్యాపేట జిల్లా కావచ్చు, అదే సమయంలో మిగతా మన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కానీ, అదేవిధంగా వివిధ రాష్ట్రాల ఎండగాలుల కారణంతో మొత్తం 10 మంది పైగా చనిపోయినటువంటి ఉందని కూడా ఇప్పటికే లెక్కలు ఉన్నటువంటి నేపథ్యం ఉంది. దీనికి సంబంధించి కూడా కాసేపటి క్రితమే పొంగులేటి శ్రీనివాసరెడ్డి దీనికి సంబంధించి హీట్ వేవ్ పై పరిస్థితులపై జిల్లాల వారీగా కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో ప్రధానంగా ప్రాణరక్షణకు అత్యంత ప్రాధాన్యతతో పనిచేయాల్సిన అవసరం ఉందని కూడా దీనికి సంబంధించినటువంటి పరిస్థితి. జిల్లా కలెక్టర్ల నివేదిక ప్రకారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 4, వరంగల్ అర్బన్, అదేవిధంగా కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలో 3 చొప్పున, జోగులాంబ, గద్వాల్, రంగారెడ్డి, సూర్యాపేట జిల్లాలో 1 చొప్పున మొత్తం 7 జిల్లాల్లో 16 మంది వరదెబ్బతో మృతి చెందారని కూడా అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంటే మంత్రి దీని మీద రియాక్ట్ అయ్యారు. వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కనుక ఒక్కొక్క కుటుంబానికి వరదెబ్బ కుటుంబాలకు 4 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలన్నటువంటి ఆలోచన చేసినట్టు కూడా మంత్రి ఈ సందర్భంగా వివరించినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎండల తీవ్రత అసాధారణ స్థాయిలో చేరుకుంది. గతంలో ఎప్పుడు కూడా లేని స్థాయిలో ఎండలు ఉన్నటువంటి నేపథ్యంలో అందరూ కూడా బయటికి రాకుండా ఉండడం మంచిది. 11 నుంచి 4 గంటల మధ్య ఎవరు కూడా బయటికి ఎలాంటి తూది పెట్టుకోకూడదు. ఇప్పటికే వేసవి సెలవుల నేపథ్యంలో విద్యార్థులు కూడా అందరూ కూడా బయటికి వెళ్లి ఇబ్బంది పడకుండా ఉండాలని కూడా ఇప్పటికే కుటుంబాలకు కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదుతున్నటువంటి నేపథ్యంలో చాలా మండలాలు, గ్రామాలను ప్రత్యేకంగా గుర్తించి అక్కడ ప్రజలకు ముందస్తు హెచ్చరికలు పంపాల్సిన అవసరం ఉందని కూడా మీడియాకు, సోషల్ మీడియా, గ్రామస్థాయి ప్రకటన ద్వారా ఎండలపై అప్రమత్త ప్రకటనను చేయాల్సిన అవసరం ఉందని కూడా ఇప్పటికే ఐఎన్పై డిపార్ట్మెంట్ కూడా సూచిస్తున్నట్టు చెప్పారు. అదేవిధంగా బస్టాండ్లు, మార్కెట్లు, ప్రధాన రహదారులు, కార్మికులు ఎక్కువ పని చేసేటువంటి ప్రాంతాల్లో ప్రజలు అధికంగా రాకపోకలు సాగించే చోట్ల చల్లని తాగునీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మంత్రి అధికారులకు, అదేవిధంగా కలెక్టర్లకు ఆదేశాలు చేసినట్టు తెలుస్తుంది. అదేవిధంగా వృద్ధులు, గర్భిణులు, చిన్నారులు, అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మిట్ట మధ్యాహ్నం ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి వెళ్ళకూడదు, సరైనటువంటి ప్రికాషన్స్ తో వెళ్లాల్సిన అవసరం ఉంది అని చెప్పారు. ఎందుకంటే చిన్నారులు, మహిళలు, గృహిణులు వీళ్ళందరూ కూడా ఆ ఎండను తీవ్రతను తట్టుకునేటువంటి పరిస్థితిలో ఉండదు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఇంటికి పరిమితం కావాలి ఆ టైమింగ్లో అని కూడా మంత్రి ఆదేశించినట్టు నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్పారు. ఎందుకంటే ప్రతి జిల్లా కలెక్టర్ హీట్ వేవ్ పరిస్థితులపై పూర్తి స్థాయిలో చేసిన నేపథ్యంలో మొత్తం ఎండ తీవ్రత దృష్టి పెట్టుకుని అందరూ కూడా దాని మీద ఉండాలి. అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖలను కూడా ఆయన సూచించారు. ఖచ్చితంగా ఆసుపత్రులు కూడా అన్ని రకాల మెడిసిన్స్ కానీ దీనికి సంబంధించినటువంటి సడన్ ఏదైనా అయినా కూడా దానికి సంబంధించినటువంటి బెడ్స్ విషయంలో కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఎందుకంటే మనుషుల ప్రాణాలతో పాటు జీవరాశుల సంరక్షణ కూడా చాలా ముఖ్యమైనది కూడా చెప్పారు. గ్రామాలు, పట్టణాలతో వీటికి సంబంధించినటువంటి దాంట్లో జంతువులకు కూడా నీటి సదుపాయం ఉండేదాకా కూడా కుళాయిలా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కూడా మంత్రి చెప్పినట్టు నేపథ్యం అయితే కనిపిస్తుంది. కనుక రాష్ట్ర ప్రభుత్వం ప్రజల భద్రత కోసం సమన్వయం చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉందని కూడా మంత్రి ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. వాతావరణ శాఖ తాజా నివేదిక ప్రకారం ఈ నెల 26 వరకు కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, నల్గొండ, మహబూబ్నగర్ ఇలా ఎండ తీవ్రత తీవ్రంగా ఉండదన్నటువంటి విషయాన్ని కూడా చెప్పారు. అదే వాతావరణ శాఖ నుంచి కూడా ఇన్పుట్ తీసుకున్నారు. వాతావరణ శాఖ చెప్పినట్టు నేపథ్యంలో ఈ జిల్లాలకు కలెక్టర్ అప్రమత్తంగా ఉండే విధంగా సూచనలు చేయాలని కూడా చెప్పారు. కనుక రాష్ట్ర వ్యాప్తంగా హీట్ వేవ్ పై హై అలర్ట్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పటికే చాలా చోట్ల కూడా రెడ్ అలర్ట్ చాలా జిల్లాలకు నమోదైంది. కొన్ని చోట్ల మాత్రమే ఎల్లో అలర్ట్ ఉంది.
కనుక ఆ రెడ్ అలర్ట్ ఉన్నటువంటి ప్రాంతాల్లో మాత్రం ఎవరు కూడా బయటికి రావద్దు, ఎవరైనా 10 గంటల లోపే ఇంట్లో ఆ పనులు పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది, బయటికి వెళ్లకుండా ఉండడం మంచిదన్నట్టు కూడా ఇప్పటికే ఆ మంత్రి రివ్యూలో కూడా అధికారుల దృష్టిని తీసుకొచ్చారు. అందుకు అనుగుణంగా ప్లాన్ చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్పిన నేపథ్యంలో అధికారులు దాన్ని ఖచ్చితంగా వచ్చేటువంటి ఇంకా వారం 10 రోజుల దాకా కూడా ఖచ్చితంగా ఎండ తీవ్రతలు ఎక్కువనే ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే జూన్ సాధారణంగా అయితే జూన్ 1 నుంచి కాస్త ముసురు పట్టే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో జూన్ 15 దాకా కూడా ఏ రకమైనటువంటి వాతావరణం ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది. అంటే ఈ వేడిగాలు ఇంకా ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంది నిరంతరం? ప్రజలు ఇంకా ఎన్ని రోజులు ఇలా ఆ వేడిగాలతో భరించాల్సిన పరిస్థితి ఉంది? డాక్టర్లు ఏమంటా ఉన్నారు? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు 23వ తేదీలో ఉన్నాం. ఈ వారం రోజుల పాటు, అదేవిధంగా వచ్చేటువంటి ఇంకొక వారం రోజుల పాటు, అంటే వచ్చే 15 రోజులు మాత్రం ఖచ్చితంగా ఎండ తీవ్రతలు విపరీతంగా ఉండే అవకాశం ఉంటుంది అన్నటువంటి విషయం అయితే వాతావరణ శాఖ నుంచి అందినటువంటి సమాచారం ఉంది. రెడ్ అలర్ట్ జారీ చేసినటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎల్లో అలర్ట్ కొన్ని జిల్లాలు ఉన్నాయి. అదే సమయంలో ఇంతకుముందు మనం చెప్పినటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ కానీ, ఉమ్మడి నిజామాబాద్ కావచ్చు, నగర్ కానీ, ఉమ్మడి నల్గొండ కావచ్చు, మహబూబ్ నగర్ కానీ, ఈ జిల్లాల్లో తీవ్రమైనటువంటి ఎండలు ఉన్నాయి. కనుకనే పిట్టల్లో రాలిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే 16 మంది చనిపోయారంటే దాని తీవ్రత ఏ స్థాయిలో ఉంది అన్నటువంటి అర్థం చేసుకోండి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారిగా ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా మనం ఈ స్థాయిలో ఎండలను చూడలేదు. ముఖ్యంగా ఈ 2.5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటిసారిగా ఈ అంశం మీద చాలా సీరియస్ గా తీసుకున్నారంటే అర్థమవుతుంది. ఎండలు ఎందుకంటే మనం బయటికి వెళ్తున్నా కూడా తీసుకున్నాం. చాలా మంది చిరు వ్యాపారులు కానీ, రెగ్యులర్ గా బయటకు వెళ్ళేటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా తీవ్ర ఇబ్బందులు, రోడ్డు కూడా నిర్మానుష్యం అవుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. 11 నుంచి 4-3 గంటల అయితే ఆ 4 అవర్స్ అయితే ఎవరు కూడా బయటికి కనిపించట్లేదు. కేవలం కొన్ని బస్సులు తిరుగుతున్నాయి, అత్యవసరమైనటువంటి వాళ్ళు తిరుగుతున్నారు, కార్లలో వెళ్ళే వాళ్ళు తప్ప బయటికి మాత్రం వెళ్ళే ఒక 2 వీలర్ వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళ సంఖ్య అయితే చాలా గణనీయంగా తగ్గినటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. కనుక వచ్చే 15 రోజుల పాటు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అయితే ఇప్పటికే అధికారులు చెప్తున్నట్టు నేపథ్యం అయితే ఉంది. ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్లు కూడా ఇప్పుడు చెప్పినట్టుగా సచివాలయం వెళ్ళినటువంటి పొంగులేటి రివ్యూలో కూడా, మంత్రి రివ్యూలో కూడా అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. మనుషులే కాదు, జంతువులకు సంబంధించినటువంటి వాటికి కూడా ప్రాణహాని ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా కూడా వాటికి కూడా నీటి సదుపాయం కల్పించడం, అదేవిధంగా బయటికి వెళ్ళనీయకుండా చూడడం, ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉందని కూడా చెప్తారు. కనీసం 15 రోజుల పాటు ఈ రిస్ట్రిక్షన్స్ పాటించాల్సిన అవసరం ఉందని కూడా ప్రధానంగా ఆ జిల్లాలను హెచ్చరిక జారీ చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. కనుక ఈ చనిపోయినటువంటి 16 మంది కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారికి ఒక్కొక్క కుటుంబానికి 4 లక్షల రూపాయలు ఇస్తున్నట్టుగా మంత్రి ప్రకటించారు. కనుక ఇంకొక ప్రాణం కూడా పోవడానికి వీలు లేదు అన్నటువంటి విషయాన్ని సీరియస్ గా అధికారులు చూడాలి. కలెక్టర్లు బాధ్యత తీసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. థ్యాంక్ యూ నరేందర్.